Hello aspirants, welcome to Bhagilakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the 2025 PYQs. So this is the ancient history UPSC PYQs. So see here, the first question for Hinan Faxin. The Chinese pilgrim traveled to India during the region of అయితే వీళ్ళు ఎప్పుడు ఇండియాలో అంటే ఎవరి పీరియడ్లో ఇండియాకి వచ్చారని అడుగుతున్నారు. సో తీసుకుంటే చైనీస్ వాళ్ళు. సో ఎవరితను ఫాహిన్. సో the period is Samudragupta, Chandragupta 2, Kumaragupta 1 and Skandagupta. So which one period? So the right answer is Chandragupta 2. So now in our Bhagilakshmi IAS Institute providing the PDF of these documents, and here we are discussing detailed explanation. See here, detailed explanation అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మనము మన టెలిగ్రామ్లో మనం అప్లోడ్ చేసాము. ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్ డాక్యుమెంట్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో హియర్ సి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి హియర్ బ్యాక్గ్రౌండ్. సో వ్యాక్సిన్ 405 to 411 బిట్వీన్లో ఇండియాకి రావడం జరిగింది. అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వ్యాక్సిన్ వాజ్ అ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్. అతను ఎవరండి? చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ అండ్ ట్రావెలర్. మరి ఎవరి పీరియడ్ లో వచ్చాడు అనేది తీసుకుంటే చంద్రగుప్త 2. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ విక్రమాదిత్య, చంద్రగుప్త 2 అండ్ విక్రమాదిత్య ఆఫ్ ద గుప్తా పీరియడ్. రిమెంబర్ దిస్ నేమ్. అండ్ ద నెక్స్ట్ రూట్ ఆఫ్ ఎంట్రీ. మరి ఏ విధంగా ఎంట్రీ వచ్చాడు, తను ఎలా వచ్చాడు అని అంటే నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్. ఏ విధంగా వచ్చాడని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ నుంచి రావడం జరిగింది. అండ్ ద పర్పస్ ఆఫ్ విజిట్, వై హీ కేమ్, మరి ఎందుకు వచ్చాడు అసలు మరి తను ఇండియాకి అని అంటే సి హియర్ కలెక్ట్ ద బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అండ్ ఎస్పెషల్లీ సాంస్క్రిట్ టెక్స్ట్ ని కలెక్ట్ చేయడానికి రావడం జరిగింది. అండ్ హీ విజిట్ ద సాక్రిడ్ బుద్ధిస్ట్ సైట్స్ అండర్ ద బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న బుద్ధిజం ఉన్న ప్లేసెస్ లో కొన్ని టెక్స్ట్ ని అతను కలెక్ట్ చేసుకోవడం కోసం రావడం జరిగింది. నెక్స్ట్ ట్రావెలింగ్ తీసుకున్నప్పుడు హీస్ అబ్జర్వేషన్స్ ఆర్ రికార్డెడ్ ద ట్రావెల్ మెమోరీ అండ్ ఫగోలి ద రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అండ్ స్పెంట్ 10 years ఇన్ ఇండియా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాళ్ళు ఎన్ని రోజులు మన ఇండియాలో స్పెండ్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగు ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఎవరి పీరియడ్లో వచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నారు, అండ్ వాళ్ళు ఏమేమి టెక్స్ట్ కలెక్ట్ చేశారు, ఏమేమి ప్లేసెస్కి విజిట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఓకే, మేజర్ ప్లేసెస్, వాళ్ళు విజిట్ అయిన మేజర్ ప్లేసెస్ ఏంటి? సో హియర్ ద పాటలీపుత్ర మీన్స్ ఇట్ వాట్ పాట్నా నవేడేస్. సో ద క్యాపిటల్ ఆఫ్ గుప్తా ఎంపైర్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్ టు ద కపిల వాస్తు. వాళ్ళు ఇంకేం విజిట్ అయ్యారండి? కపిల వాస్తు విజిట్ అయ్యారు. దట్ ఈస్ ద లూమిని. ఇక్కడ ఎక్కడండి? లూమిని, బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ బోధ్ గయా, సైట్ ఆఫ్ బుద్ధాస్ ఎన్లైటన్మెంట్. బోధ్ గయా అనేది సైట్ ఆఫ్ బుద్ధ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అండ్ సారనాథ్ వచ్చేసి బనారస్ వారణాసి, సైట్ ఆఫ్ ఫస్ట్ సర్మన్. Remember this is very important. And Shravasti and Kushinagar places associated with the Buddha's miracles and death. So see, these are very 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 important to read and revise every year. Buddhism nunchi question anedi untundi, so gurtu pettukoni baachadam. And next Taxila also they visited. Okay, see here Buddhist learning అండ్ అబ్జర్వేషన్స్ ఆన్ బుద్ధిజం. మరి ఫ్యాక్సిన్ వచ్చేసి మరి బుద్ధిజంలో వాట్ దే ఆర్ అబ్జర్వ్డ్. సి హియర్ ద ఫ్యాక్సిన్ నోటెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ హినాయానా తెరవాద అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మహాయానా ట్రెడిషన్ ని వాళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ రెండింటిని కూడా వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళ అబ్జర్వేషన్ లో వాళ్ళు చేసినవి. హీ రికార్డెడ్ ద డాక్ట్రోనల్ డివిజన్స్ అండ్ తెరవాద బుద్ధిజం డ్యూరింగ్ ద 5th century ఎప్పుడు వచ్చింది అనే దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ మరి ఇంకా తీసుకుంటే ఇండియన్ సొసైటీ యొక్క ఎకానమీ కానీ రిలీజియన్ లైఫ్ కానీ ఎలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ కలెక్షన్స్. లెర్నింగ్ అండ్ కలెక్షన్స్ అంటే మరి ఇక్కడ చూడండి వాళ్ళు ఏం కలెక్ట్ చేశారు, వాళ్ళు ఏం లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకున్నారా అనేది తీసుకుంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం ఇక్కడ జరిగింది. సో లెర్నెడ్ సాంస్క్రిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ అంటే యూపీఎస్సీ కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి అన్నట్టుగా. సో మనం వాటిని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో సాంస్క్రిట్ నేర్చుకోవడం జరిగింది. కలెక్టెడ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ సాంస్క్రిట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ని అండ్ సాక్రిడ్ ఇమేజెస్ ని వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 years వాళ్ళు శ్రీలంకలో స్పెండ్ చేశారండి. పీవైక్యూ రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిఫరెన్స్ టు నలంద. మరి నలంద విషయానికి వచ్చినప్పుడు ఏంటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ వ్యాక్సిన్ డస్ నాట్ మెన్షన్ నలంద. చూడండి హీస్ మెమోరీస్ లో ఇతను నలందాన్ని మెన్షన్ చేయలేదు. అయితే మరి ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయండి చదువుతున్నామని మీరు అనుకుంటారు. Why? Because
యూపీఎస్సీ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫేవరెట్ టాపిక్స్ అన్నట్టుగా. సో ఎవరైనా మనం వెళ్ళిన ప్లేసెస్ని అడుగుతారు, బట్ ఎస్పెషల్లీ సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, వెళ్ళలేదు అని అంటే యూ షుడ్ రీడ్ అబౌట్ దట్. ఓకే, నలంద. So this is the question number 1. Okay, so thank you so much for watching. If you like the video, like, share and subscribe. థ్యాంక్ యూ. అండ్ మీరు మనకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ పీడిఎఫ్ వచ్చేసి సబ్జెక్ట్ కంప్లీట్గా 2025 నుంచి 1975 వరకు ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఓన్లీ 50 రూపీస్కే మన యాప్లో అవైలబుల్ ఉంటుంది. మన యాప్ లింక్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ పీడిఎఫ్ని ఇది మన యాప్ లింకు, మన టెలిగ్రామ్ అన్నీ ఉంటుంది. టెలిగ్రామ్కి మీరు ఏమైనా డీటెయిల్స్ తెలియకపోతే కొత్త వాళ్ళైతే మనం డిస్క్రిప్షన్లో పెడతాము. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ 9618273181. Thank you so much for watching.